హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిస్టన్ పాయింట్. ఈరోజు వచ్చేసి మనం రివ్యూ చేయబోయే వెహికల్ హోండా ఎలివేట్ అనమాట. మనకి ఈ వీడియో సపోర్ట్ చేసింది కొత్తగూడెంలో ఉన్న గ్రీన్ హోండా వాళ్ళు. సో వాళ్ళ నా తరపున వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్. సో మనం ప్రైసెస్ గురించి చూసుకున్నట్లయితే ఈ హోండా ఎలివేట్ వచ్చేసి 11,29,000 నుంచి 19,60,000 వరకు ఆన్ రోడ్ కొత్తగూడెం అయితే వస్తుందన్నమాట. అండ్ మనం కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి సింగిల్ టోన్ కలర్స్లో 8 కలర్స్ వస్తున్నాయి అండ్ డ్యూయల్ టోన్ స్టైల్లో మనకి 3 కలర్స్ వస్తున్నాయి. ప్రజెంట్ మనం రివ్యూ చేసేది ప్లాటినం వైట్ పిరల్ కలర్ అనమాట. అండ్ ఇందులో మనకి బ్లాక్ ఎడిషన్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనము ఒకసారి ఇంజన్ అయితే చెక్ చేద్దాము. బోనట్ ఓపెన్ చేసి ఇది వచ్చేసి 1.5 లీటర్ naturally aspirated 4-cylinder which produces 114 PS and 145 Newton meters of torque అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హోండాది సింబల్ అయితే ఉంది అండ్ ఇక్కడ మనకి వాటర్ ఫ్లూయిడ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ బ్యాటరీ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే మనకి వచ్చేసి ఇక్కడ హోండా సింబల్ వస్తుంది. ఇదైతే టాప్ అండ్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. ప్రజెంట్ మనకైతే 360 degrees కెమెరా అయితే లేదు దీనికి. ఇది మనకి ఇక్కడైతే మనకి హ్యూజ్ గ్రిల్ అనేది వస్తుంది, పియానో బ్లాక్ ఫినిష్తో వస్తుంది అండ్ ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ హోండాది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్లైట్ క్రోమ్ డిజైన్ అయితే ఉందన్నమాట, ఒక స్మైల్ టైప్లో. నెక్స్ట్ ఇక్కడ క్రోమ్ గ్రిల్. అట్లా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు అండ్ ఇక్కడే ఇది ఎల్ఈడి డిఆర్ఎల్. నెక్స్ట్ ఇది ఇండికేటర్తో సపోర్ట్ చేస్తుంది అనమాట. లైక్ ఇదే ఇండికేటర్ అండ్ డిఆర్ఎల్ అనమాట. ఇక్కడికి వచ్చేసి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్ అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అది క్రోమ్ ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేశారు మరి ఒక స్టైల్ కోసం. అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి స్కిడ్ ప్లేట్ చూసుకున్నట్టయితే రేలో ఇచ్చారు. నెక్స్ట్ రైట్ సైడ్ సేమ్ డిజైన్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్ఈడి అండ్ ఇటు సైడ్ చూసుకుంటే అదే ఎల్ఈడి ఇండికేటర్లకు ఇచ్చారు. సో ఇది ఓవరాల్ ఫ్రంట్ వ్యూ అనమాట. సో సైడ్ వ్యూ మీరు చూసినట్లయితే మనకి వచ్చేసి లెంత్ వచ్చేసి 4352 meters అని వస్తుంది. వీల్ బేస్ వచ్చేసి 2650 mm అనమాట. హైట్ వచ్చేసి 1790 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి హ్యాండిల్ డోర్స్ దగ్గర క్రోమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు అండ్ ఇక్కడనే మనకి రిక్వెస్ట్ సెన్సార్ అని ఇచ్చారు, మనకి కీలెస్ ఎంట్రీకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి కీ ఇన్సైడ్ సాకెట్ చేయడానికి అయితే ఇచ్చారు, కీతో ఓపెన్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ ఓఆర్విఎమ్స్ దగ్గరికి వస్తే మనకి టర్న్ ఇండికేటర్స్ ఇచ్చారు. కెమెరా అయితే ఇక్కడ ఇవ్వలేదు, రైట్ సైడ్ లేదు, లెఫ్ట్ సైడ్ అయితే మనకి కెమెరా ఇచ్చారు. నెక్స్ట్ సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ క్రోమ్ హ్యాండిల్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే స్లైట్ ఇట్లా కర్వ్ అయితే ఇచ్చారన్నమాట మొత్తం క్రోమ్తో. పైన అయితే నార్మల్ బ్లాక్తో ఇచ్చారు, కింద క్రోమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పైన రూఫ్ స్టైల్స్ చూసుకున్నట్లయితే మనకి అది స్టీల్ కలర్లో ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎలివేట్ బ్యాడ్జింగ్ ఇచ్చారు. ఇక్కడ టైర్ సెక్షన్కి వస్తే మనకి ఈ 70 inches టైర్స్ అనమాట. 215/55/70 inches అనమాట ఇవి. నెక్స్ట్ ఇవి చూసుకున్నట్లయితే డైమండ్ కట్ అలాయ్ వీల్స్ మనకి డిస్క్ బ్రేక్తో ఇస్తాను, డ్యూయల్ టోన్ కలర్ అనమాట ఇవి హోండాలోకి. నెక్స్ట్ ఇవి అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే స్పోర్టీ లుక్ టైపు మనకి ఇక్కడ బ్లాక్ క్లాడర్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వెనక్కి వచ్చేస్తే సేమ్ టైర్ సైజ్ అనమాట. నెక్స్ట్ బ్యాక్ వ్యూకి వస్తే మనము ఇక్కడ చూడండి, లైక్ ఈ రోజులలో కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అనేవి చాలా ట్రెండ్ అయిపోయాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్టెడ్ డిఆర్ఎల్స్ అనమాట హోండాలో గ్రీన్ ఎలివేట్ అంటే లైక్ గ్రీన్ అయితే మన షోరూమ్ వాళ్ళు ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 4 పార్కింగ్ సెన్సర్స్ ఇక్కడ చూడొచ్చు, మనకు 4 పార్కింగ్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్, ఇది ఫేక్ వెన్స్ అనమాట. రియల్ ఎగ్జాస్ట్ మీకు చూపిస్తాను నేను కింద. ఇది ఎగ్జాస్ట్, ఇక్కడ రియల్ ఎగ్జాస్ట్ సింగిల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. ఇది కార్ అండర్ బాడీ అనమాట, అండర్ బాడీ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి రెడ్ లైట్ అన్నమాట, టైల్ లైట్ బ్యాక్ లైట్ ఎల్ఈడి ఇచ్చారు, ఇండికేటర్ హాలోజన్ ఇచ్చారు, రివర్స్ లైట్ హాలోజన్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ డీఫాగర్, వాషర్, స్టాప్ ల్యాంప్, నెక్స్ట్ ఇక్కడ వైపర్. ఇది బ్యాక్ వ్యూ గురించి మనం చూసుకున్నట్లయితే. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వ్యూకి వస్తే ఇక్కడ మనకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. లైక్ సేమ్ ఈ డోర్ హ్యాండిల్స్ ఎక్సెట్రా అంతా సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ మనకి చేంజ్ అయ్యేది ఏంటి అంటే హియర్స్ అ కెమెరా. ఇక్కడ మనకి కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. హియర్స్ అ కెమెరా అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇది ఏంటంటే డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూ కోసం
కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు, లైక్ మనకి ఇక్కడ ఏమైనా తగులుతుందా ఏంటి అన్నట్టు చూసుకోనికి. సేమ్ ఎలివేట్ బ్యాచింగ్, రూఫ్ రైల్స్. నెక్స్ట్ పైన టాప్ వ్యూకి వస్తే ఇక్కడ మనకి సాక్ఫిన్ యాంటెన్నా ప్రొవైడ్ చేశారు అండ్ సింగిల్ ఛానల్ సన్ రూఫ్. దట్స్ ది టాప్ వ్యూ అనమాట. ఇది ఫ్రంట్ వ్యూకి వెళ్తే మనము నెక్స్ట్ లైక్ ఇక్కడ వైపర్స్ చూసారా, వైపర్స్ అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే వైపర్స్తో పాటు ఇక్కడ వాటర్ ఫ్లూయిడ్ ఇచ్చారు. ఇది ఏడిఎస్కి సంబంధించేది అనమాట ఇది. నెక్స్ట్ సో బ్యాక్ వచ్చి మనం ఒకసారి బూట్ ఓపెన్ చేసి చూద్దాం. బూట్ వచ్చేసి సో ఇక్కడ మీకైతే బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఓపెనర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడే రేర్ పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ లైట్. సో ఇక్కడ చూసుకుంటే మీకు 458 లీటర్స్ బూట్ స్పేస్ అనమాట. పార్సల్ ట్రే ఇది. నెక్స్ట్ మనకి స్టెప్ ఇక్కడ చూసుకుంటే మీకు బూట్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ హుక్ ప్రొవైడ్ చేశారు. సేమ్ ఇక్కడ కూడా అదే హుక్ ప్రొవైడ్ చేశారు అనమాట. హుక్ చూసుకోవచ్చు మీరు. మన స్టెఫనీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ స్టెఫనీ వచ్చేసి 16 ఇంచ్ స్టీల్ వీల్ అనమాట. ఈ స్టెఫనీ వచ్చేసి 16 ఇంచ్ స్టీల్ వీల్. ఇది టూల్ కిట్. మీకు సైజ్ చూపించడానికి కూడా ఇక్కడ టూల్ కిట్తో కవర్ చేశారు, చూపిన కూడా అయితే లేదు. సో నో ప్రాబ్లం. ఇందాక కనుక్కుంటూ 16 ఇంచెస్ స్టీల్ వీల్ అని చెప్పారు. ఇది 16 ఇంచెస్ స్టీల్ వీల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకుంటే చిన్నది వార్నింగ్ ట్రయాంగిల్ అయితే ఇక్కడ ఇచ్చారు. వార్నింగ్ ట్రయాంగిల్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇంత ఇక బూట్ల గురించి మాట్లాడుకుంటే ఇంతే. మనకి ఇవి 60-40 స్ప్లిట్ సీట్స్, బ్యాక్ సీట్స్ అయ్యి నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. సో మనం ఒకసారి ఇంటీరియర్ బ్యాక్ సైడ్కి వెళ్ళి ఎట్లా ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటి అనేది మాట్లాడదాం. అయితే దానికన్నా ముందు ఒకసారి మనము డోర్ అయితే చూద్దాము. వచ్చేసి మనకి లార్జ్ వ్యూ పాయింట్ అయితే ఇచ్చారు. మనకి వ్యూ ఇచ్చారు, లైక్ గ్లాస్ ఏరియా, లార్జ్ గ్లాస్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ స్పీకర్ ఇచ్చారు, ఇక్కడ స్పీకర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి లీట్ బాటిల్స్ పెట్టుకోవడానికి బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. జస్ట్ ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మామూలు మనకి ఇట్లా క్లోజ్ చేయడానికి సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే యూజ్ చేసేది. అంతా మనకి హార్డ్ ప్లాస్టిక్ చాలా తక్కువ. సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే ఇక్కడ మనకి యూజ్ చేశారు. నెక్స్ట్ పవర్ విండో గురించి, పవర్ విండో అప్ అండ్ డౌన్. ఇది బీచ్ కొంచెం గ్రే కలర్లో ఉంది. నెక్స్ట్ బ్లాక్ లాక్ ఓపెన్ చేసి డోర్ అన్లాక్ చేసేది. పవర్ విండోస్కి సంబంధించింది. దట్స్ ఇట్. పవర్ విండో సంబంధించిన అన్నమాట ఇది. ఇది డోర్ గురించి వచ్చేస్తే ఓవరాల్ డోర్ వ్యూ అనమాట. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి చూసినట్టయితే సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు చూడొచ్చు, సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేశారు. చెప్పే కదా 60-40 స్ప్లిట్ అని చెప్పి. ఇట్లా లివర్ పుల్ చేసి బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా పడుకోపోతే ఇక డైరెక్ట్ మనకి బూట్లోకి వెళ్ళిపోతాం. లైక్ చూసొచ్చు, ఇది ఆమ్రెస్ట్కి సంబంధించింది. నెక్స్ట్ సీట్ బెల్ట్ అయితే ఒక్క నిమిషం. సీట్ బెల్ట్ కూడా పెద్ద కట్టు ఓపెన్ కావట్లేదు, చాలా కొంచెం ఓకే సెట్ అయింది. మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 2 హెడ్ రెస్ట్ ఇచ్చారు. సెంటర్ హెడ్ రెస్ట్ అయితే లేదు. ఇవి టాప్ ఎండ్ వేరియంట్ అనేది ఇందులో లేదు, కానీ ఇదే వేరియంట్లో మనకి ఈ వేరియంట్లోనే ఆటోమేటిక్ వేరియంట్ ఉంటుంది, సిబిటీ అనమాట. అందులో మనకి సెంటర్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ లోపలికి వచ్చి కూర్చొని చూద్దాము. లోపల కూర్చుంటే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఏసీ వెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఫ్రంట్ డాష్ వ్యూ, ఇది మన డాష్ బోర్డ్ వ్యూ. ఇది ఫ్రంట్, అది సేమ్ యాజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది డోర్, రైట్ సైడ్ కూడా సేమ్ ఉంది. నెక్స్ట్ మనకి చూసుకుంటే నీ రూమ్ చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. అందరి థై సపోర్ట్ చాలా బాగుంది, పర్లేదు. నాకైతే నా హైట్ వచ్చేసి 5.8 feet కాబట్టి నేను చాలా కంఫర్టబుల్గా కూర్చున్నా. నెక్స్ట్ వెనకాల చూస్తే నా ఒకసారి చూడండి, నా హెడ్ రూమ్ చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ సో నా హైట్ 5.8 ఉన్నా కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంది. పైన హెడ్ రెస్ట్ కానీ నీ రూమ్ కానీ ప్రతిదీ. సీట్స్ కూడా చాలా కంఫర్ట్ ఉన్నాయి. మనకైతే లాంగ్ డ్రైవ్ అయితే ఎక్కువ ఇబ్బంది అనిపించదు. ఇక్కడ మనకి చూసుకుంటే హ్యాండిల్ హోల్డ్ చేసుకోవడానికి ఇచ్చారు. నెక్స్ట్ మనకి సీట్ హైట్ అడ్జస్టబుల్ అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యాగ్జిన్ హోల్డర్ ఇచ్చారు, మొబైల్ హోల్డర్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ కూడా ఏసీ వెంట్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి కింద చూసుకున్నట్లయితే పవర్ అవుట్లెట్, 12 volts పవర్ అవుట్లెట్ అన్నమాట ఇది. నెక్స్ట్ ఇది ఎడ్జ్ అంతే, ఇక ఇది బ్యాక్ వ్యూ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకుంటే లైట్ ఇచ్చారు, రీడింగ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఒక హ్యాంగ్ హుక్ ఇచ్చారు. ఇది నెక్స్ట్ ఇది
సో ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి చూద్దాము ఎట్లుంది అనేది. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్కి వెళ్ళి చూద్దాం. ప్యాసింజర్ సీట్లో చూస్తే మనకి సేమ్ చాలా కంఫర్టబుల్ అయితే ఉంది. అండర్ థైస్ సపోర్ట్ అయితే అంత కొంచెం బ్యాడ్గానే ఉంది, కొంచెం బ్యాడ్గా ఉందన్నమాట. చూడండి, కొంచెం అండర్ థైస్ సపోర్ట్ కొంచెం బ్యాడ్, బట్ కంఫర్టబుల్గా ఉంది. నాకైతే కూర్చోనికి ప్రాబ్లం అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ డోర్ గురించి మాట్లాడితే మనకి ఇన్సైడ్ IRVM ఇచ్చారు. 1 కప్ అది బాటిల్ హోల్డర్ 1 లీటర్ది, ఇక్కడ మ్యాగ్జిన్ హోల్డర్. ఇక్కడ పవర్ విండోస్ అనమాట. నెక్స్ట్ సేమ్ యాజ్ బ్యాక్ అనమాట. సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. లెదర్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది, కొంచెం చూడడానికి అయితే బాగుంది. లైట్ హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే AC వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. SRS ఎయిర్ బ్యాగ్ అని రాస్తుంది. ట్వీటర్స్ ఇక్కడ ఉన్నాయి. వెన్స్ ఇవి హార్డ్ ప్లాస్టిక్, లాట్ ఆఫ్ హార్డ్ ప్లాస్టిక్ అని చెప్పాను కానీ హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ వుడెన్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. ఇది వుడ్ అయితే కాదు, ప్లాస్టికే, బట్ దానికి వుడెన్ స్టైల్ అయితే ఇచ్చారు. ఇది ఇట్లా మనకి సుజుకి కార్స్లో కూడా చూడొచ్చు, లైక్ ఎర్టిగా ఎక్సెట్రా. నెక్స్ట్ ఇక్కడ గ్లవ్ బాక్స్ చూసుకున్నట్లయితే మనకి డీసెంట్ ఎనఫ్ స్పేస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళది ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడైతే గ్లవ్ బాక్స్ ల్యాంప్ అయితే ఏం లేదు, కూలింగ్ ఆప్షన్ కూడా ఏం లేదు ఇందులో. మనకి స్ట్రాంగ్గా ఉంది. ఎన్ని ఇక్కడ చూసుకుంటే 12 వాట్స్ ఛార్జింగ్ పాయింట్, ఇక్కడ 2 USB స్లాట్స్ ఇచ్చారు. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్కి ఎనేబుల్ చేసేది. నేను పెట్టి చూపించాను ఎందుకంటే ఆ ఫోన్లో నేను రికార్డ్ చేస్తాను. ఇది 2 కప్ హోల్డర్స్ ఇచ్చారు. ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారు. మాన్యువల్ డ్రైవింగ్ బాగుంటుంది ఇందులో. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. డ్రైవర్ ఆమ్రెస్ట్ కింద సీట్ బెల్ట్స్ ఫ్రంట్ ఇదనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్యాసింజర్ సైడ్ మనకి వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. లైట్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట, లైట్తో పాటు వ్యానిటీ మిర్రర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మీకు గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు. ఇది ఓవరాల్ ప్యాసింజర్ సైడ్ అనమాట వ్యూ. నెక్స్ట్ మనం డ్రైవర్ సైడ్కి వెళ్ళి చూద్దాం. డ్రైవర్ సైడ్ చూసుకుంటే మనకి ఇటు వచ్చేసి ఇక్కడ డోర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ డోర్ డిజైన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది ప్యాసింజర్ సైడ్కి ఎట్లా, కానీ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఇక్కడ తెలుస్తుంది. ఏంటి అంటే ORVMs క్లోజ్ ఓపెన్ అనమాట. క్లోజ్ ఓపెన్ స్విచ్ ORVMs. ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి, ఇది కూడా ఇది లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ది కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి, లాక్ ఆన్ లాక్. నెక్స్ట్ చైల్డ్ లాక్స్ అనమాట విండోస్కి. 1 టచ్ అప్ అండ్ డౌన్, ఇది 1 టచ్ అప్ అండ్ డౌన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి డ్రైవర్ సైడ్ ఓన్లీ. ప్యాసింజర్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఏం లేవు. నెక్స్ట్ ఇది హోల్డర్, ఇక్కడ కీస్ అయితే ఉన్నాయి. కీ గురించి మనం మాట్లాడితే లాక్ అన్లాక్, బ్యాక్ సైడ్ నార్మల్. ఇది మనకి CVTలో అయితే కనుక, CVT అంటే దీనికన్నా ఇంకా టాప్ మోడల్. దాంట్లో చూసుకుంటే మనకి డైరెక్ట్ కీతో స్టార్ట్ చేసేస్తాం అన్నమాట. ఇంజన్ అది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే AC కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేయడం ఉంది. AC కంట్రోల్స్ అనమాట ఇవి. హీటర్, కూలర్, డ్యూయల్ జోన్ AC కంట్రోల్ అనమాట. సో ఇది టచ్ ఫీల్ బాగుంది ఇది. నెక్స్ట్ ఇది ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సర్క్యులేషన్ మోడ్, ఏసీకి సంబంధించిన ఓన్లీ AC వెన్స్ ఇక్కడ ఉన్నాయి. హజార్ లైట్స్ ఆన్ ఆఫ్ ది. ఒక ఇండికేటర్ ఆఫ్ చేద్దాం, బాగా సౌండ్ చేస్తుంది అక్కడ నుంచి. నెక్స్ట్ ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఓకే కొడదాం. సరే ప్రజెంట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ ORVMకి అక్కడ ORVM కెమెరా ఉంది కదా, ఆ కెమెరా వ్యూ అనమాట. ఇది చాలా బాగుంది చూడండి. సో బంద్ చేద్దాం, చూడండి. లెఫ్ట్ సైడ్ ORVM వ్యూ ఇది ఒకటి. బ్యాక్ అయితే ఏం లేదు. ఒకసారి రివర్స్ గేర్ వేసి చూద్దాం కెమెరా ఎట్లుంటుందా. రివర్స్ కెమెరా అన్నమాట ఇది. క్వాలిటీ అయితే బాగుంది. అడాప్టివ్ గైడ్లైన్స్ అయితే ఏం లేవు. సో నెక్స్ట్ అడాప్టివ్ గైడ్లైన్స్ అయితే ఏం లేవు. సో ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ మామూలుగా వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి చూద్దాము. ఇక్కడ వచ్చేసి FM AM ఉంది, బ్లూటూత్ ఉంది, కాల్ ఉంది, యాపిల్ కార్ప్లే, వైర్ కనెక్ట్ చేసి ఉండాలంట. 2 ప్రజెంట్ అయితే అవైలబుల్ లేవు, కండిషన్ వస్తుంది. సెట్టింగ్స్లో చూసుకుంటే జస్ట్ నార్మల్గా ఉంది సెట్టింగ్స్ కూడా. లైక్ ఇది లైన్ కీప్ అసిస్ట్, వీటికి సంబంధించిన లైక్ మన డ్రైవింగ్ సంబంధించిన క్లాక్. నెక్స్ట్ రేర్ వైట్ కెమెరా అంట, బ్యాక్గ్రౌండ్ కలర్, డిస్ప్లే, సిస్టమ్ వాల్యూమ్. ఇవన్నీ ఒకసారి లాస్ట్లో చూపిస్తాం మీకు ఇవన్నీ. కెమెరా ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ జస్ట్ నార్మల్గా ఇచ్చారు. ఇది కూడా పెద్ద ఏం లేదు బ్రౌజ్ చేయనీకి.
అంత పెద్ద అయితే ఏం లేదు, బ్రౌజ్ చేయడానికి కూడా నార్మల్గా ఉంది ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇది చూసుకున్నట్టయితే మనకైతే నార్మల్గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా పర్లేదు, బాగుంది. ఇక్కడ రెడ్ లైట్ ఎలిమినేట్ అయితే ఉంది, ఇంజన్ స్టాప్ బటన్. అట్లా మనం చూసుకుంటే ఒకసారి వైపర్స్ గురించి చూస్తాం. వైపర్స్ గురించి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అయితే వైపర్స్ ఇచ్చారు, ఫ్రంట్ వైపర్స్. ఒకసారి వాషర్ అయితే స్ప్రే చేసి చూద్దాము. నార్మల్గా వాషర్ అయితే ఫ్రంట్ స్ప్రే అయితే జరుగుతుంది. రే వైపర్ కూడా ఇచ్చారు వెనకాల. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి స్పీడ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. రైట్ సైడ్కి వస్తే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి, ఫాగ్ ల్యాంప్స్, ఇండికేటర్స్ ఇచ్చేది. నెక్స్ట్ ఇక్కడ మనకి రైట్ సైడ్ దాని మీద కెమెరా వ్యూ బటన్ అయితే ఒకటి ఇచ్చారు. ఈ బటన్ నొక్కితే మనకి కెమెరా వ్యూ వస్తుంది. ఇక్కడ నొక్కి చూపిస్తుంది చూడండి, ఇక్కడ నొక్కుతున్నా, చూసారు కదా, ఇది జస్ట్ కెమెరా వ్యూ. ఇది నార్మల్గా ఏముండదు. నెక్స్ట్ డ్రైవర్కి హెల్ప్ అవ్వడానికి అనమాట. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి వచ్చుకుంటే మనకి పెద్ద మాట్లాడుకోవడానికి ఏం లేదు ఇక్కడ, జస్ట్ నార్మల్గానే ఉంది. ఎట్లా కంట్లో అంతే నార్మల్గానే ఉంది ఇక్కడ. స్టీరింగ్ గురించి వచ్చేసుకుంటే హోండా లోగో ఉంది, 3 స్పోక్ స్టీరింగ్, SRS ఎయిర్ బ్యాగ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఆడియో కంట్రోల్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి. ఇది వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూజ్ సెట్ చేయడానికి, క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్, ఇదంతా లేన్ కీప్ అసిస్ట్, వెహికల్ డిస్ట్రిబ్యూట్ చేసేది. ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ IR VM, ఆటో డిమింగ్ IR అనమాట. మనకి లైట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ, లైట్స్. నెక్స్ట్ మనం ఒకసారి సన్ రూఫ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ అవుతుంది బాయ్, మొత్తం సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది బాయ్. చూసుకుంటే మనకి ఇగో ఇంత మించి అయితే వెనక్కి సన్ రూఫ్ ఇంతే ఉంది. ఒకసారి గ్లాస్ ఒకటి వేసి చూద్దాం. ప్రజెంట్ అయితే ఇది లేపుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆటో మామూలు క్లోజ్ చేసేది. సో ఇది సన్ రూఫ్ నుంచి వచ్చేసి. సో ఇదండి నార్మల్గా హోండా ఎలివేట్ గురించి అయితే నార్మల్గా ఉంది, పెద్ద చూడడానికి ఏం లేదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఎంత బాగుంది వెహికల్ అయితే, కంఫర్టబుల్గా పోవచ్చు మనము వెహికల్ అయితే ఓవరాల్గా. ఒకసారి నేను ఒకసారి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తా. సో ఈ వెహికల్ అయితే మనకి బ్యాడ్ రోడ్స్ దగ్గర కూడా చాలా కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు మనం, బికాజ్ ఈ వెహికల్ మనకి 220 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకసారి మీరు అక్కడ చూడండి, ఆడ చూస్తే కొంచెం రోడ్ అనేది కొంచెం మంచిగా లేదు, కానీ ఇక్కడ కూడా చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మనం వెహికల్, ఎటువంటి ఇబ్బంది లేకుండా. లాంగ్ డ్రైవ్స్ కూడా మనము ఏ ప్రాబ్లం లేకుండా, కుంటల గురించి బాధపడకుండా, మన ఇండియన్ రోడ్స్కి అయితే వెరీ సూటబుల్ వెహికల్ ఇది. ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత ఫ్రీగా కంఫర్టబుల్ ఎక్కేస్తుందో. అదే గింట్లో మనం కొంచెం వేరే వెహికల్స్కి వెళ్ళిపోతే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర చాలా భయపడాల్సి వస్తుంది. ఈ వెహికల్లో మనకి ఇట్లాంటి ప్రాబ్లం అయితే ఏముండదు. పర్ఫార్మెన్స్ ప్రకారం తీసుకుంటే కూడా చాలా బాగుంది వెహికల్, మంచిగా ఉరుకుతుంది, వెరీ ఎంతూసియాస్టిక్గా తోలుకోవచ్చు అనమాట మనం దీన్ని. సో మీకు తర్వాత చూపిస్తాం ఇది ఎంత చూడండి. వెహికల్ అయితే అసలు మనకి ఇంత స్పీడ్ వెళ్తున్నట్టు కూడా అర్థం కావట్లేదు, చాలా కంఫర్ట్ ఉంది వెహికల్ మనకి. అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే మనకి లైక్ ఇప్పుడు ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇంజన్ ఇది హోండా ఇంజన్ కాబట్టి మనకి ల్యాగ్ ఇష్యూస్ అయితే ఏం లేవు ప్రజెంట్. మనకి స్పీడ్ పర్ఫార్మెన్స్ ల్యాగ్ కానీ ఇదంతా పవర్ ల్యాగ్ అనేది ఏం లేదు ప్రజెంట్. దీనికి మనకి 145 Nm టార్క్ ఇచ్చారు కాబట్టి ఈ వెహికల్ చాలా సరిపోతుంది అనమాట. హార్న్ కూడా చాలా డీసెంట్గా ఉంది. నెక్స్ట్ మనకు ఒకసారి బాడీ రోలింగ్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఇది SUV అయినా కానీ బాడీ రోలింగ్ చాలా తక్కువ ఉంది. మన సస్పెన్షన్ కూడా చూసుకుంటే వెహికల్ అనేది మనకి సాఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు సస్పెన్షన్. సో మనకి సస్పెన్షన్ కూడా ఇచ్చారు కాబట్టి మనం ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. వెహికల్ కూడా చాలా తొందరగా స్పీడ్ అందుకుంటుంది. చూడండి ఒకసారి, ఈజీగా లేసేస్తుంది అనమాట. మన కటింగ్స్ దగ్గర కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు వెహికల్ గురించి. ఈజీగా 80 లేసేస్తుంది వెహికల్. సో పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. లెఫ్ట్ సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఉంది వెహికల్.
చాలా తొందరగా ఫాస్ట్ లేస్తుంది. మీకైతే చెప్తున్నా కదా, మంచి ఎంజాయ్ చేస్తారు ఈ వెహికల్. బికాస్ ఇది హోండా ఇంజన్ ఐవి మంచి ఐవిటెక్ కాబట్టి ఇది మీరు ప్రశాంతంగా కంఫర్టబుల్గా ప్లస్ మంచి పర్ఫార్మెన్స్గా తోలుకోవచ్చు వెహికల్ని. మీరు ఎంత బాగుందంటే ఆ వెహికల్ అంత బాగుందన్నమాట ఇది. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే ఏడిఎస్ అయితే ఇచ్చారు. ఏడిఎస్ అయితే నేను నీకు చెక్ చేసి చూపిస్తా లైన్స్ ఉన్న ప్లేస్లో. ఈ ఏరియా కొంచెం లైన్స్ లేదు, కొంచెం ముందుకెళ్తే వస్తుంది. ఇక్కడ ఒకసారి మనము లేన్కి అసిస్ట్ ఒకసారి ట్రై చేద్దాము. ముందు ఒక లైన్స్ ఉన్నాయి కర్వ్స్తో, మేము అక్కడ చూపిస్తాం మీకు. ఒక 1 minute ఆగండి. సో ప్రజెంట్ అయితే మనది ఒకసారి లైన్కి చెక్ చేద్దాం ఇక్కడ వెహికల్ ఎట్లయితే అవుతుందో. తీసుకోవట్లే కదా అక్కడికి వెళ్ళిన తర్వాత చేద్దాం. చిన్న రోడ్డు కదా. అవునవును, రైట్ నొక్కితే పోతుంది. 254 పెట్టాను క్రూజ్. ఇంకా ప్లేస్ అది పెట్టి పైన ప్లేస్ ఆన్ చేసిన. సో చూడండి ఒకసారి, నేనైతే ఇక్కడ 60 సెట్ చేసా స్పీడ్కి. అది ముందు వెహికల్ స్పీడ్ బట్టి ప్రజెంట్ అయితే ఇది సెట్ చేసుకుంటుంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కాబట్టి చూసారా, ముందు ఆటో బ్రేక్ వేసుకుంది. నేను ఇక్కడ ఏం పెట్టలే, ఆటోమేటిక్గా ఇదే సెట్ చేసుకుంది. ఇక్కడ చాలు. నాకు కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఇట్లా ఆటోమేటిక్ స్టేరింగ్కి వెళ్తుంది కదా, చాలా ఇష్టం. అది చాలా బాగుంది ఇది. అన్న ఏంటన్నా? సో ఒకసారి ఇక్కడ మనము ఏడిఎస్ అయితే టెస్ట్ చేద్దాము. లేన్ కెపాసిటీ అంతా ఉన్నాయి. మరి ఈ కారు ఎట్లా రియాక్ట్ అయితే చూద్దాం దీనికి. లేదన్న అసలు తీసుకోవట్లేదు. చూద్దాం ఒకసారి ఏది స్టార్ట్ చేసేది ఆగు. సో ప్రజెంట్ అయితే హైవే మీద వెళ్తున్నాం మేము. ప్రజెంట్ ఇక్కడ కొన్ని టెరెన్స్ టైప్ గుంటల టైప్ ఉన్నాయి మనకి. కానీ వెహికల్ అయితే చాలా కంఫర్టబుల్గా చాలా ఈజీగా దాటేస్తుంది ప్రతి ఒక్క దాన్ని. మనకైతే లోపల ఏం ఇంపాక్ట్ అయితే అంత పెద్ద అనిపించట్లేదు. మనకి ఈ వెహికల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ చెప్తున్నా, బయట కాంపిటీటర్స్ నుంచి ఈ వెహికల్ మనకి తీసుకోవడానికి. లైక్ ఇప్పుడు దీనికి కాంపిటీటర్స్ వచ్చేసి క్రెటా ఉంది, హై రైడర్ ఉంది, నెక్స్ట్ గ్రాండ్ విటారా ఉంది. ఇట్లా ఉన్నాయి కదా. వీటి నుంచి తీసుకోవడానికి ఇది నేను ఎందుకు చెప్తా అంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ వచ్చేసి హోండా నుంచి వస్తుంది కాబట్టి హోండా ఇంజన్స్ పర్ఫార్మెన్స్ ప్రకారం చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి హోండా అంటే ప్లస్ మనకు అది రిలయబిలిటీ కూడా మంచి రిలయబిలిటీ ఇస్తుంది వెహికల్. అండ్ మనకి ఈజీగా మనకి ఒక 10 lakh kilometers చాలా వరకు మనము ఏ రిపేర్స్ అయితే మనకి 10 years వరకు అయితే రిపేర్స్ అయితే రావు మాక్సిమం. అంత బాగుంటుంది వెహికల్. మనకి మెయింటెనెన్స్ కూడా పెద్ద చాలా ఏం పడదు. బికాస్ ఇది జపాన్ వెహికల్ కాబట్టి మనము కళ్ళు మూసుకొని ఇంజన్ మీద అయితే మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంజన్కి అయితే మీకు చాలా వరకు రిపేర్స్ లాంటివి అయితే ఏం రావు. పర్ఫార్మెన్స్ ప్రకారం కానీ కంఫర్టబుల్ ప్రకారం కానీ దీనికైతే నేను చెప్తా బరాబర్ తీసుకొచ్చని చెప్తా. ఇంకా డ్రైవింగ్ కూడా ఉరుకుతుంది బండి అయితే. మామూలు కొన్ని కార్స్ చూసుకుంటే ఏసీ వేసినప్పుడు మీకు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వవు, కానీ ఇది ఏసీ వేసినా కానీ చాలా ఉరుకుడైతే ఉరుకుతుంది. నేను ప్రజెంట్ ఇప్పటిదాకా డ్రైవ్ చేసిన వెహికల్స్ వల్ల చెప్తున్నా. ప్రజెంట్ 5th gear వెళ్తుంది బండి. వెహికల్ అయితే స్పీడ్ని చాలా ఈజీ పికప్ చేస్తుంది అనమాట. మీకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకసారి మీకు చూపిస్తా. ప్రజెంట్ అయితే ముందు గుంట ఉంది కదా, నేను ఎంత ఫ్రీగా దాటేసినా చూడండి. యాక్చువల్గా ముందు అయితే చాలా పెద్దగా ఉంటారు బైక్స్. కొన్ని స్పీడ్ వెళ్తే మాత్రం ఘోరం కింద పడతారు. అటువంటిది ఈ కారు మనకి బ్రేక్ కూడా పెద్ద యూజ్ చేయలేదు, కానీ చాలా కంఫర్టబుల్ అయితే మనం వెళ్ళిపోయినాము. వెహికల్ ఆ గుంటల మీద నుంచి అయితే వచ్చేసింది. పర్ఫార్మెన్స్ చూడండి ఎట్లా వేస్తుందో. 2000 RPM లో ఉన్నాము. వెహికల్ అయితే చాలా ఒకసారి ఆ సౌండ్ ఏంటండి ఎంత బాగుందో. ఇక్కడ మీకు చూపిస్తే స్పీడ్ బ్రేకర్స్ చూడండి ఎంత ఫ్రీగా దాటేసామో చూడండి. ఈ స్పీడ్ బ్రేకర్స్ చాలా పెద్దవి.
లైక్ మనం కొంచెము లో గ్రౌండ్ క్లియరెన్స్ కార్స్ లో వస్తే లైక్ 165mm అట్లాంటివి ఉంటాయి కదా, అంత హైట్ ఉన్న కార్స్ లో వస్తే మాత్రము మనకు సరిగ్గా స్పీడ్ బ్రేకర్ నుంచి కార్ దింపకపోతే తగులుతాయి. ఒకసారి నాకు తగిలింది. కానీ ఈ వెహికల్లో మీకు అంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అయినా ఈజీగా దాటేయచ్చు, అంత ప్రాబ్లం లేకుండా ఉంది వెహికల్ అనేది. మీకు చెప్తాను కదా, మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ ఇదని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్లో, ఈ సెగ్మెంట్లో ఈ వెహికల్ అయితే చాలా మీకు పర్ఫార్మెన్స్ ప్రకారం కానీ ప్రాక్టికాలిటీ ప్రకారం కానీ ఇదైతే చాలా బాగుంటుంది వెహికల్. స్టీరింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టీరింగ్ కూడా మంచి స్మూత్ గానే ఉంది. స్టీరింగ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ క్లచ్ గురించి మాట్లాడితే కొంత లైక్ కొన్ని కార్స్లలో క్లచ్ చూసుకుంటే మనకి కొంచెం రెస్పాండ్ ఉండకపోవడము, గట్టిగా ఉండడం అట్లాంటివి ఉన్నాయి. ఈ వెహికల్ లో మీకు అట్లాంటివి ఏం లేవు. ఇది పెట్రోల్ అయ్యేసరికి మీకు మంచి రిఫైన్డ్ ఇంజన్ కదా, చాలా 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 బాగుంది వెహికల్ మనకి. అండ్ ముందు ఒకసారి బాండ్ వ్యూ చూడండి, ఎంతో మనం ఏదో పెద్ద ఇందులో పోతున్నట్టు అయితే ఉంది మనకి. ఇలా మీరు చూసారు కదా EDS ఎట్లా పనిచేసింది అనేది. నేను బ్రేక్ అయిపోయినా ముందు ఆటో 20 బిలోకి వెళ్ళిపోయింది అనమాట వెహికల్. వాళ్ళ ఆటో ఎవరు 20 బిలో వెళ్ళిపోయేసరికి ఆటోమేటిక్ గా మన వెహికల్ కూడా 20 బిలోకి వెళ్ళిపోయి చాలా ఇది మనకి ఎక్కువ హైవేస్ లో అయితే ఉపయోగపడుతుంది. ఇది మనకి లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు కాల్ట్లోనే పెట్టించకుండా మనకి EDS పెట్టించుకున్నాం అంటే మాత్రం మనకి వెహికల్ అనేది చాలా కంఫర్టబుల్ వెళ్ళిపోవచ్చు, రిలాక్సింగ్ వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి ఇందులో మనకి 37 కార్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ జియో ఫెన్సింగ్ ఎక్సెట్రా. మనం వీటిని హోండా కనెక్ట్ యాప్ తో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్ గా ఒక సైకిల్ అని అడ్డొచ్చిండు, ఆటోమేటిక్ గా నేను జస్ట్ క్యాజువల్ గా వెళ్ళిపోతున్నా, ఆటోమేటిక్ గా వెహికల్ ఆటోమేటిక్ దాని బ్రేక్ వేసుకొని ఎస్కేప్ చేసింది అవి ఆబ్జెక్ట్ ని. సో ఓవరాల్ గా అయితే చెప్తున్నా, మీకు హోండా ఎలివేట్ చాలా బెస్ట్ వెహికల్. లైక్ ఇండియన్ కండిషన్స్ కానీ మీకు పర్ఫార్మెన్స్ కావాలి, మైలేజ్ అయితే వస్తుంది మంచిగానే. మీ మైలేజ్ అనేది మీ డ్రైవింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు తోలుకుంటా మీకు మైలేజ్ రావట్లేదు అది ఏంటంటే మాత్రము అది కుదరదు. మీకు ఎకనామికల్ గా మీరు తోలుకుంటేనే మీకు మైలేజ్ అనేది వస్తుంది. మీకైతే మైలేజ్ హోండా ఎలివేట్ అయితే మంచిగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు నా ప్రకారం చెప్తే మాత్రం. సో మీకు చెప్తున్నా, అది చూసుకుంటే సిటీ కండిషన్స్ లో కూడా వెహికల్ అనేది చాలా కంఫర్టబుల్ గా మీరు తీసుకెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇది హై స్పీడ్స్ లో కూడా లైక్ స్టీరింగ్ కొంచెం హార్డ్ అయితే బాగుంది అనిపించింది. అప్పుడు కొంచెం స్టెబిలిటీ ఉంటుందని నా ఒపీనియన్. మిగతా అంతా అదొకటే, మిగతా అంతా మాత్రం కార్ అయితే సూపర్ ఉంది. మీకు సిటీ కండిషన్స్ లో కానీ హైవే కండిషన్స్ లో కానీ ప్రతి కండిషన్ లో వెహికల్ అనేది మీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో మనకి ఈ ఎలివేట్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ ఇంట్లో చూసుకున్నట్లయితే లేన్ వాచ్ కెమెరా, మల్టీ యాంగిల్ రేర్ వ్యూ కెమెరా విత్ గైడ్ లైన్స్, అడ్వాన్స్ కాంపాక్టబిలిటీ ఇంజనీరింగ్, బాడీ స్ట్రక్చర్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ with electronic stability and traction control, hill start assist, and 6 airbag system and ABS, EBD, emergency stop signal, rear parking sensors, isofix child seats, etc. అయితే మనకి వీళ్ళు సేఫ్టీ ఫీచర్స్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఫైనల్ ఇది పూర్తి రివ్యూ వచ్చేసి. సో మనకి హెల్ప్ చేసింది గ్రీన్ హోండా వాళ్ళు. ఎట్లానే మన సందీప్ అన్నకి నా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. అన్న మనకు చాలా హెల్ప్ చేశారు, మనకి వెహికల్ ఇవ్వడం కానీ ప్రతి దానికి అన్న హెల్ప్ చేశారు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నేను షోరూమ్ డీటెయిల్స్ అన్న నెంబర్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్ లో. మీరు ఒకసారి షోరూమ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీకు మిగతా డీటెయిల్స్ మొత్తం చూసుకోండి. థ్యాంక్ యూ.